ఇక్కడ రెడ్ బటన్ ఉంటుంది. ఈ రెడ్ బటన్ క్లిక్ చేసి ఈ బెల్ సింబల్ని ఆల్ కొడితే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు వెంటనే చూసుకొని ఆ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే నోటిఫికేషన్ ఏంటంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి ఒక పెద్ద నోటిఫికేషన్ వచ్చింది. ఈ జాబ్స్కి క్వాలిఫికేషన్ ఏంటంటే 10th ఉంది, ఇంటర్ ఉంది అండ్ డిప్లొమా కూడా ఉంది. ఈ మూడు క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది 2022 నోటిఫికేషన్. ఫస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి న్యావిక్ జనరల్ డ్యూటీకి మంచి ఇంటర్ ఎంపీసీ ఉండాలి. డొమెస్టిక్ బ్రాంచ్కి 10th ఉంటే సరిపోతుంది. యాంత్రిక అయితే డిప్లొమా, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ బ్రాంచెస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఇది 18 ఇయర్స్ నుంచి 22 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అది ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఉంటుంది ఓబీసీ వాళ్ళకి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. అంటే ఓబీసీ వాళ్ళు 18 నుంచి 25 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అది ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 18 నుంచి 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీ వచ్చేసి జనరల్ డ్యూటీ ఇంటర్ పైన 260 జాబ్స్ ఉన్నాయి. డొమెస్టిక్ బ్రాంచ్ 10th పైన 35 ఉన్నాయి. అండ్ డిప్లొమా పైన మెకానిక్ వాళ్ళకి అయితే 13, ఎలక్ట్రికల్ వాళ్ళకి 9, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి 5 వేకెన్సీస్ ఉన్నాయి. సెలక్షన్ ప్రాసెస్ ఏమంచి ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ రన్నింగ్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే 10th పైన డొమెస్టిక్ బ్రాంచ్ వాళ్ళకి ఒక ఎగ్జామ్, సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ సింగిల్ ఎగ్జామ్లో ఓబీసీ వారికి 30 మార్క్స్ వస్తే పాస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 27 మార్క్స్ వస్తే పాస్. ఇది జనరల్ డ్యూటీ ఇంటర్వల్కి అయితే 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేమంచి ఫస్ట్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత సెకండ్ ఎగ్జామ్ పెడతారు. సేమ్ యాజ్ యాంత్రిక డిప్లొమా వాళ్ళకి కూడా సేమే. ఇది అన్ని ఎగ్జామ్ల యొక్క సిలబస్. ఇది ఒక్కొక్క అంటే 10th బేస్ మీద ఒక సిలబస్, ఇంటర్ బేస్ వాళ్ళకి ఒక సిలబస్, డిప్లొమా బేస్ వాళ్ళకి ఒక సిలబస్. ఈ సిలబస్ ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే కింద నా డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను, దాంట్లో మెసేజ్ చేస్తే నేను పీడిఎఫ్ పెడతాను సిలబస్ కావాలంటే. అండ్ ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అంటే రన్నింగ్, ఈవెంట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే 1.6 km రన్నింగ్ నుంచి 7 minutesలో వేయాలి. 20 స్క్వాడ్ అప్స్ ఉంటాయి, 10 పుషప్స్ ఉంటాయి. ఇది క్వాలిఫై అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అంటే అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలో ఇవి కన్ఫర్మ్గా ఉండాలి. ఇవి లేకపోతే కన్ఫర్మ్గా అప్లికేషన్ రిజెక్ట్ చేస్తాడు. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది జస్ట్ 10% అడగలేదు, జస్ట్ పాస్ అయినా కూడా హాల్ టికెట్ వస్తుంది. ఎందుకంటే దీనికి ఎగ్జామ్ ఫీజు ఉంటుంది కాబట్టి హాల్ టికెట్ కన్ఫర్మ్గా పంపిస్తాడు. దాని గురించి భయపడకండి. అండ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ స్లేట్ పైన మీ నేము తీసుకున్న డేటు, ఫోటో తీసుకున్న డేట్తో కలిపి స్లేట్తో మీరు ఒక ఫోటో తీసుకోవాలి. ఇక్కడ ఇచ్చాడు, హోల్డింగ్ ఏ బ్లాక్ స్లేట్ ఫ్రంట్ ఆఫ్ ది చెస్ట్ విత్ ది నేమ్ అండ్ డేట్ ఆఫ్ ది ఫోటోగ్రాఫర్. మీ నేమ్ అండ్ దానిపైన మీరు ఫోటో తీసుకున్న డేటు స్లేట్ పైన రాసి అది మీరు పట్టుకొని ఫోటో తీసుకోవాలి. ఇదైతే కన్ఫర్మ్. ఈ ఫోటో లేకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఓబీసీ సర్టిఫికేట్ కన్ఫర్మ్గా ఉండాలి. అది కూడా రీసెంట్ ఇయర్స్లో 2019 కానీ 20 కానీ 21 కానీ ఈ 3 ఇయర్స్లో ఉండే ఓబీసీ సర్టిఫికేట్ కావాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైనా అదే ఉండాలి. ఇది లేకపోతే ఈ రెండు మెయిన్ థింగ్స్. ఇవి లేకపోతే అప్లికేషన్ కన్ఫర్మ్గా రిజెక్ట్ చేస్తాడు. మీకు ఫోటో ఎలా ఉండాలో డౌట్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నా నెంబర్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. మీకు ఒక ఫోటో పెడితే ఆ ఫోటో సేమ్ ఎలా ఉంటే సరిపోతుంది. అండ్ రిమైనింగ్ డాక్యుమెంట్స్ అంటే సిగ్నేచర్ ఒకటి కావాలి అప్లోడ్ చేయడానికి. అండ్ 10th సర్టిఫికేట్ ఒకటి, ఫోటో ఐడి కార్డ్ అంటే ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ ఉండాలి. నెక్స్ట్ స్కాన్ సిగ్నేచర్ ఆఫ్ ది పేరెంట్ అంటే మీకు ఏజ్ 18 ఇయర్స్ లోపు ఉంటే మీ పేరెంట్ సిగ్నేచర్ అవసరం అవుతుంది. ఇంటర్వ్యూకి అయితే ఇంటర్ బేస్ మీద పెడితే ఇంటర్ సర్టిఫికేట్ కావాలి. డిప్లొమా అయితే డిప్లొమా సర్టిఫికేట్ కన్ఫర్మ్గా ఉండాలి. ఈ సర్టిఫికేట్స్ అన్ని కన్ఫర్మ్ ఉంటే అప్లై చేయడానికి అవుతుంది. ఇక్కడ చూడండి, ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎగ్జామ్ ఫీజు లేదు.
మిగతా అందరికీ 250 రూపీస్ ఉంటుంది. 250 రూపీస్ ప్లస్ GST కూడా ఉంటుంది. 250 ఇది ఆన్లైన్లో పే చేయాలి. ఇక్కడ చూడండి ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చేసాడు. ఎగ్జామ్ డేట్స్ జనరల్ డ్యూటీ ఇది మార్చ్ అన్నీ ఒకే రోజు అవుతాయి. ఇది మార్చ్ 2022లో అవుతుంది. సెకండ్ స్టేజ్ నుంచి మేలో అవుతుంది. థర్డ్ స్టేజ్ నుంచి ఆగస్ట్లో అవుతుంది. ఇవి ఎగ్జామ్ డేట్స్. ఇది మార్చ్ ఇది మే. సెకండ్ స్టేజ్ మేలో ఇది అవుతుంది. థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ నుంచి ఆగస్ట్లో అవుతుంది. మీకు జాబ్ వచ్చాక శాలరీస్ 21,000 బేసిక్ పే నుంచి ఉంటుంది. అంటే 21,000 ప్లస్ డిఏ అదర్ అలవెన్సెస్ ఉంటాయి. అంటే మీకు మొత్తం కలిపి 30,000 వస్తుంది స్టార్టింగ్ బేసిక్. ఇది మ్యాక్స్ అన్నిటికి అంతే. ఇది కూడా మళ్ళీ ఆంధ్రకి ఎక్కువ ఉంటుంది. ఇది 29 బేసిక్ పే. అంటే వీళ్ళకి బై హ్యాండ్ వచ్చేసరికి 40,000 వస్తుంది. వీళ్ళకి బై హ్యాండ్ వచ్చేసరికి 32,000 వస్తుంది. ఇది అప్లై చేయడానికి లాస్ట్ డేట్ నుంచి January 14th. ఇది అప్లికేషన్ స్టార్టింగ్ డేటు January 4th. అప్పుడే స్టార్ట్ అవ్వలేదు. January 4th నుంచి స్టార్ట్ అయ్యి January 14 వరకు అవుతుంది. 10 days ఇస్తాడు. లాస్ట్ 3 days 4 days అయితే అప్లికేషన్ అవ్వదు. ఎందుకంటే సర్వర్ ప్రాబ్లం వచ్చేస్తుంది. అందుకనే దయచేసి